पदामपहर्तारं दातारं सर्वसंपदा लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहम्। हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रमेष्टः पल्गुनशकः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनो मारुतिं नमत राक्षसान्तकं हरिना। శ్రీ గురుభ్యో నమః. భగవద్బంధులందరికీ నమస్కారాలు. జీవితంలో ఎవరికైతే ఓర్పు సహనం ఎక్కువగా ఉంటాయో జీవితంలో వాళ్ళు ఎంతో ఉన్నత స్థితిని పొందుతారు. జీవితంలో అన్నీ చక్కగా అనుభవించగలుగుతూ ఉంటారు. ఓర్పు, తల్లికి అంత ఓర్పు ఉన్నది. ఆత్మహత్యా ప్రయత్నం నుంచి బయటపడిన తర్వాత కూడా ఆ ఓర్పు తగ్గలేదు, ఇంకా పెంచుకుంది. వచ్చినటువంటి వాడు ఎవరో సరేనయ్యా అని అనకుండా ఎంత చక్కగా హనుమంతుల వారు ఎంత చక్కగా ప్రశ్న వేశారో తల్లి కూడా అంత చక్కగా సమాధానం చెప్పింది. నా రాముడు రాడేమో అనే అనుమానంతో ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో రామకథను పాడి నా ప్రాణాలు రక్షించావయ్యా అని ఆ తల్లి చెప్పింది. వెంటనే ఆనందంతో పొంగిపోతూ హనుమంతుల వారు, అవునమ్మా నేనమ్మా హనుమంతుడని చెప్పుకోట్లా, ఇప్పుడు పరిచయం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు అసలైన పలకరింపు ప్రారంభమవుతుంది. హనుమంతుల వారు ఇంకా మనసు విప్పి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అమ్మా సీత నమ్ముము నన్ను రాముని దూతగా వచ్చినాడను. ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి. లేకపోతే అవునమ్మా నాకు తెలుసు నువ్వు సీతవని, ఎందుకంటే ఇందాక నుంచి అంతా చూస్తున్నాను, జరిగిందంతా నాకు తెలుసు. నువ్వేమేమి మాట్లాడావు, రాక్షసులు నీతోటి ఏమన్నారు, నువ్వు వాళ్ళతో ఏమన్నావు అన్నీ నాకు తెలుసు. ఆత్మహత్యా ప్రయత్నంలో ఉన్నప్పుడు దానికి ముందరే నేను ఇవన్నీ చూశాను, అందుకే రామకథను పాడి నేను రక్షించాను, నాకు అన్నీ తెలుసు తల్లి అని చెప్పట్లేదు. ఎంత నిగర్వి, ఎప్పుడు ఏది అవసరమో అదే మాట్లాడుతున్నాడు, ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తల్లికి కావాల్సిందేంటి? ఎవరమ్మా తమరు అంటే చెప్పింది. ఇప్పుడు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? తల్లికి ముందర తన మీద నమ్మకం కలిగించుకోవాలి, అంతేగాని నేను ఫలానా వాడిని చెప్పుకోక్కర్లేదు. ఆ నమ్మకం కలిగించుకోవడానికి హనుమంతుల వారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే అందుకే హనుమంతుల వారిని వాగ్భూషణుడు అంటారు. ఆయన్ని స్మరిస్తే చాలు మనం ఎలా మాట్లాడాలి, ఏ సమస్యని ఎలా పరిష్కరించాలి, ఇవన్నీ కూడా తెలియకుండా ఆ లక్షణాలు మనకు వస్తూ ఉంటాయి. అటువంటి హనుమంతుల వారు అమ్మవారి దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే, అమ్మా సీత నమ్ముము నన్ను రాముని దూతగా వచ్చినాడను. ముందర రాముడి పేరు చెప్పాడు, ఎందుకంటే నమ్మకం కలిగించాలి. తర్వాత ఏమంటున్నాడు? అమ్మా సీత నమ్ముము నన్ను రాముని దూతగా వచ్చినాడను. రామలక్ష్మణులు క్షేమమన్నారు
నీ క్షేమమరసి రమ్మన్నారు. రామలక్ష్మణులు క్షేమమన్నారు, నీ క్షేమమరసి రమ్మన్నారు. రాముడు నీకు దీవెనలోపే సౌమిత్రి నీకు వందనములిడే. రాముడు నీకు దీవెనలోపే సౌమిత్రి నీకు వందనములిడే అని హనుమంతుడు సీతతో పలికే. అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చందన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అమ్మా, నన్ను నమ్ము తల్లి, నేను రాముడి యొక్క దూతగా వచ్చాను తల్లి. రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారు, తమరి యొక్క క్షేమ సమాచారం గురించి ఎదురు చూస్తున్నారు అని ఆ తల్లితో చెప్తూ శ్రీరామచంద్రుడు తమరికి దీవెనలు పంపించాడు తల్లి. తమరి మరిది గారు తమరికి నమస్కారం తెలియజేయమన్నారు తల్లి అని చెప్తూ ఆ మాటల సందర్భంగా మాట్లాడేది నా తల్లితో అనే ఆనందంతో తన్ను తాను మర్చి ఒక్క అడుగు ముందుకు వేశాడు. ఎప్పుడైతే ఒక్క అడుగు ముందుకు వేశాడో మళ్ళీ మొదలైంది. అమ్మవారికి గతంలో ఇదే అనుభవం జరిగింది. రావణాసుడు కూడా ఎంత మంచిగా మాట్లాడాడు, వంచించి మోసగించి అపహరించి తీసుకొచ్చి బంధించి ఇక్కడ నానా రకాల హింసలు పెట్టాడు, సంవత్సరం గడువు ఇచ్చాడు. మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటున్నానని రావణాసుడు మారువేషంలో వచ్చి నన్ను రక్షించే ప్రయత్నం చేస్తున్నాడా, మోసగిస్తున్నాడా అని ఒక భయం మొదలైంది. కానీ ఇతని ప్రవర్తనలో కానీ, ముఖవర్చస్సులో కానీ, మాట్లాడే తీరులో కానీ, ఉచ్చరించే రామశబ్దంలో కానీ ఎక్కడా అనుమానించాల్సిన అవసరం లేదే. కాకపోతే గతంలో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు భయాన్ని కలిగిస్తోంది, నమ్మలేకపోతోంది. ఎప్పుడైతే అంత ఆనందాన్ని అనుభవించిందో ఒక్క అడుగు ముందుకు వేసేటోడికి భయం వచ్చేసింది. వెంటనే ఇతను నిజంగా రాముడి యొక్క దూత లేకపోతే రావణాసుడా మరొక రాక్షసుడు మారువేషంలో వచ్చాడని. ఏ రకంగా మారుతి అంతగా ముందుకు జరిగెను, జానకి అంతగా అనుమానించెను. మారుతి అంతగా ముందుకు జరిగెను, జానకి అంతగా అనుమానించెను. రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని. రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని. ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన సన్యాసిని తడని. ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన సన్యాసిని తడని. తలవాల్చుకొని భయకంపితయై, తలవాల్చుకొని భయకంపితయై కటిక నేలపై జానకి తూలె. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే అమ్మవారి ముఖవర్చస్సు మారిందో, ఆనందవంత అనుమానంగా మారిపోయిందో, ముఖంలో భయం కనబడుతుందో స్పష్టంగా హనుమంతుల వారు గుర్తించారు, గమనించారు. సామాన్యుడా హనుమంతుల వారు మహామేధావి. అయితే ఎప్పుడైతే ఆవిడ ముఖంలో ఆ ఆనంద ఛాయలన్నీ తగ్గుతున్నాయో, అమ్మో ఏదో పొరపాటు జరిగిపోయింది, నా మీద అమ్మవారికి సందేహం వచ్చిందని హనుమంతుల వారు అనుకున్నారు. కనుక వెంటనే అమ్మవారికి ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చానని పరిచయం చేసుకోవాలని, ఆ పరిచయం కూడా ఎంత గొప్పగా చేసుకుంటున్నాడో తెలుసుకోండి. హనుమంతుల వారు ఎంత నిగర్వో ఇదే ఉదాహరణ. ఏమనుకుంటున్నాడంటే, తల్లి నీవిటు శోక్యోపకుము చూతువుగా రావణు పాప ఫలము.
నా మీద నమ్మకం లేదు కాబట్టి నమ్మకాన్ని కలిగించాలని మొదలుపెట్టాడు మాటలు. ఎలాగా? తల్లి నీవిటు శోకింపకుము, చూతువుగా రావణు పాప ఫలము, శ్రీ రఘురాముని అగ్ని బాణముల చూతువుగా రావణు దుర్మరణము, శ్రీ రఘురాముని అగ్ని బాణముల చూతువుగా రావణు దుర్మరణము, మును ముందుగని జాడ తెలియగా వచ్చినాడను రాముని బంటుగా, మును ముందుగని జాడ తెలియగా వచ్చినాడను రాముని బంటుగా, అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చాకన నిలిచే, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఇప్పుడు హనుమంతుల వారు తను తాను పరిచయం చేసుకుంటున్నారు అమ్మవారితో. ఏమంటున్నారంటే, వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను బిలుతురు హనుమంతుడని. అమ్మవారేమో ఎంత చక్కగా తన పుట్టింటి వాళ్ళ పేరు, అత్తింటి వాళ్ళ పేరు, తన భర్త పేరు చెప్పుకుని సీతా అని నన్ను పిలుస్తారని ఎంత మర్యాదపూర్వకంగా పరిచయం చేసుకుందో, హనుమంతుల వారు కూడా చూడండి ఎంత నిగర్వి. నేను హనుమంతుడిని చెప్పుకోకుండా సుగ్రీవుడి యొక్క మంత్రినమ్మా, రాముడి యొక్క దూతనమ్మా, నన్ను అందరూ హనుమంతుడని పిలుస్తారు తల్లి అని అంత నిగర్వి, అంత మహామేధావి, ఎంత గొప్పగా పరిచయం చేసుకుంటున్నాడో. ఏమంటున్నాడంటే, వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను బిలుతురు హనుమంతుడని, వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను బిలుతురు హనుమంతుడని, రామ సుగ్రీవులు మిత్రులైనారు నీ జాడ తెలియ వేచియున్నారు, రామ సుగ్రీవులు మిత్రులైనారు నీ జాడ తెలియ వేచియున్నారు, రామ లక్ష్మణులు వానర రాజుతో లంక చేరదను వానర కోటితో, రామ లక్ష్మణులు వానర రాజుతో లంక చేరదను వానర కోటితో, అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చాకన నిలిచే, శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అమ్మా, వానరరాజు సుగ్రీవుడు మంత్రినమ్మా, నన్ను హనుమంతుడని పిలుస్తాడు తల్లి. ఎప్పుడు ఏది అవసరం బాగా తెలుసు కాబట్టి అటువంటి పదప్రయోగం హనుమంతుల వారు వాడుతున్నారు. రామ సుగ్రీవులు, మరి సుగ్రీవుడు ఎవరో తల్లికి తెలియదు కాబట్టి రామ సుగ్రీవులు మిత్రులైనారమ్మా, నీ క్షేమ సమాచారం గురించి ఎదురు చూస్తున్నారు. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిస్తే రామ లక్ష్మణులు క్షణకాలం కూడా వృధా చేయకుండా వానరరాజు సుగ్రీవుడితో మా వానర మూకతో వచ్చి తమను రక్షించుకుంటారు తల్లి అని హనుమంతుల వారు చెప్పారు. వెంటనే ఆ తల్లి తెలుసుకుంది, ఓహో వచ్చినటువంటి వాడు హనుమంతుడా, సుగ్రీవుడి యొక్క మంత్రా, రాముడి యొక్క దూత, రామ సుగ్రీవులు మిత్రులయ్యారా? ఇది ఎప్పుడు జరిగింది? ఆవిడ లేని తర్వాత జరిగింది కాబట్టి ఓహో వీళ్ళిద్దరూ స్నేహితులయ్యారా? ఈ వానరులతోటి స్నేహం కుదిరిందా? ఇతను నిజంగా సుగ్రీవుడి యొక్క మంత్రి హనుమంతుడా, రాముడి యొక్క దూతేనా, లేకపోతే మారువేషంలో వచ్చినటువంటి రావణాసుడా? ఇతన్ని చూడటానికి ఇతని ప్రవర్తనలోనూ ఇతని మాటల్లోనూ రాముడి మీద అపారమైన గౌరవం, భక్తి అన్నీ కనబడుతున్నాయి. కానీ నమ్మటానికి లేదు, రావణాసుడు కూడా నన్ను ఇలాగే మోసం చేశాడు అని ఒక పక్కన ఆనందము, ధైర్యము, మరో పక్కన అనుమానం.
ఎంత ఆనందం ఉన్నా, నమ్మకం ఉన్నా, అనుమానం ప్రవేశిస్తే ఆ ఆనందాన్ని హరిస్తూ ఉంటుంది. తల్లి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటిదాకా సంతోషంగా ఉన్నది, ఆహా నాకు మంచి సమయం వచ్చిందని. కానీ ఒక్క అడుగు ముందుకు వేసేటప్పటికి మళ్ళీ భయం కలుగుతోంది. సరే, నిజానిజాలు తెలుసుకుందాం. తల్లి కూడా సామాన్యురాల ఎంత చక్కగా ప్రశ్న వేసిందంటే, నాయనా హనుమ, నా భర్తను ఎక్కడ చూసావు, ఎలా చూసావు, ఏ రకంగా చూసావు, అతను మాట్లాడితే ఎలా ఉంటుంది, నడుస్తే ఎలా ఉంటుంది, కూర్చుంటే ఎలా ఉంటుంది, తింటే ఎలా ఉంటుంది, ఇవన్నీ అడిగింది. ఎందుకు అడిగిందంటే ఊరికి అడగలేదు. ఇతను నిజంగా రాముడి యొక్క దూత అయి ఉంటే రాముడితోటి కాలాన్ని గడిపి ఉండాలి, రాముడితోటి నడిచి ఉండాలి, రాముడితోటి కూర్చుని ఉండాలి, భుజించి ఉండాలి, మాట్లాడి ఉండాలి, ఆయన గుణగణాలని తెలిసి ఉండాలి. అంతేకాకుండా మరి ఇంకొక అనుమానం తల్లి మనసులో పీడిస్తోంది. రాముడు మర్యాద పురుషోత్తముడు, ప్రేమ స్వరూపుడు, త్యాగమూర్తి. రాజ్యాన్ని తన తమ్ముడు గురించి తృణప్రాయంగా వదిలిపెట్టాడు. తండ్రి కీర్తి నిలబెట్టడానికి క్షణాల్లో సంతోషంగా వనవాస జీవితాన్ని స్వీకరించాడు. అరణ్యాల్లో నన్ను ఎవరో ఎత్తుకుపోయాడంటే అదే త్యాగం నా మీద కూడా చూపిస్తున్నాడా, నా మీద ఏమన్నా బాధ్యత ఉన్నదా, చూస్తున్నాడా, వెతుకుతున్నాడా, నా మీద ఏమన్నా ప్రేమ ఉన్నదా, ఉంటే ఎంతవరకు ఉన్నది అని ఎన్నెన్ని అనుమానాలు ఆ తల్లికి, ఎన్నెన్ని సందేహాలు. నిజంగా వెతుకుతున్నాడా, లేకపోతే ఏదో తప్పక వెతుకుతున్నాడా, ఆ నిజంగా వెతుకుతుంటే ఎంత ప్రేమ ఉన్నది, లేకపోతే ఏదో తప్పక వెతుకుతుంటే ఆ తపన ఎంత ఉన్నది, ఇవన్నీ పరిశీలించడానికి రాముడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసుకుంటే ఆ తల్లి గ్రహించగలదు. అందుకని అంత చక్కగా ఆ తల్లి హనుమంతుల వారిని ప్రశ్న వేస్తోంది. ఏ రకంగా ప్రారంభించిందో తెలుసుకుందాం. ఓ హనుమంత హాయి బందితిని నీ పలికిన శ్రీరామ కథ విని. ఆహా హనుమ, ఎంత గొప్పగా రామకథను పాడావయ్యా. అది వినిన తర్వాత ఎంతో ఊరట పొందానయ్యా. నా రాముడిని ఎక్కడ చూసావు, ఎలా చూసావు, ఇదంతా వివరిస్తావా అని ఎంత చక్కగా అడుగుతుందంటే, ఓ హనుమంత హాయి బొందితిని నీ పలికిన శ్రీరామ కథ విని. రామలక్ష్మణుల ఎట్లెరిగితివి, రూపురేఖలను ఎట్లుగాంచితివి. రామలక్ష్మణుల ఎట్లెరిగితివి, రూపురేఖలను ఎట్లుగాంచితివి. వారి మాటలను ఎట్లు వింటివి, వారి గుణములను ఎట్లు తెలిసితివి. వారి మాటలను ఎట్లు వింటివి, వారి గుణములను ఎట్లు తెలిసితివి. అని పల్కె సీత హనుమంతునితో, అని పల్కె సీత హనుమంతునితో. రామకథను కీర్తించిన వానితో శ్రీ హనుమానుడు నాయన పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. ఆహా హనుమ, ఎంత గొప్పగా పాడావయ్యా. ఆ రామకథను పాడితే, ఆ రామకథను ఎంత గొప్పగా పాడితే ఆ పాటలో నేను మైమర్చిపోయానయ్యా. నా రామదర్శనాన్ని పొందానయ్యా, అంత గొప్పగా పాడావా. నా రాముని ఎక్కడ చూసావు, ఎలా చూసావు, రూపురేఖలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ వివరిస్తావా అనేటప్పటికీ అడిగింది తల్లి. అడిగింది ఎవరిని? హనుమంతుల వారిని. ఇద్దరూ సామాన్యులు కాదు, ఇద్దరికీ రాముడు అంటే పీకలెత్తి ఇష్టం. రాముడు తప్ప అన్యం ఎరగరు వీళ్ళిద్దరూ. రాముడు పేరు చెప్తే చాలు పులకించిపోతూ ఉంటారు, అమ్మవారు కానీ హనుమంతుడు కానీ. సరే, అడిగింది అమ్మవారు, చెప్పేది ఇప్పుడు హనుమంతుల వారు. అడిగింది నా రాముడు గురించి, చెప్పేది నా రాముడు గురించి అని హనుమంతుల వారు ఆనందపడిపోతున్నారు. నా ఋగ్వేదో వినీతస్య నా యజుర్వేదో ధారిణ అన్నట్టు హనుమంతుల వారు గొప్ప వాగ్భూషణుడు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతాడు, ఎంత గొప్పగా మాట్లాడతాడు, వినే కొద్దీ వినాలనిపిస్తుంది, చెప్పే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. అంత గొప్పగా చెప్తాడు. ఆయన చెప్పేటప్పుడు, వినేటప్పుడు అంత చక్కగా వీణులు విందుగా ఉంటుంది. ఆయన మాట్లాడితే హావభావాలు కానీ ముఖవర్చస్సు కానీ ఎంతో గొప్పగా ఉంటుంది. సాక్షాత్ శ్రీరామచంద్రుడే లక్ష్మణ్ని సూచించాడు అతనితో మాట్లాడేటప్పుడు, చాలా జాగ్రత్తగా మాట్లాడి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడని. రాముడి యొక్క మన్ననను పొందినటువంటి వాడు హనుమంతుల వారు. ఇప్పుడు
ఆ రాముడు గురించి హనుమంతుడు చెప్తున్నప్పుడు ఇంకెంత గొప్పగా చెప్తాడు. రాముడి యొక్క నిజమైనటువంటి లావణ్య సౌందర్యాన్ని వర్ణించడం కేవలం వాల్మీకి మహర్షి తర్వాత హనుమంతుల వారి వల్లే అయింది. అంత గొప్పగా హనుమంతుల వారు రూపురేఖలు, గుణగణాలు, ఎత్తింత, పొడుగింత, పళ్ళులా ఉన్నాయి, కళ్ళులా ఉన్నాయి, జుట్టులా ఉంది, కాళ్ళులా ఉన్నాయి, కాళ్ళ గోళ్ళులా ఉన్నాయి, ఇలాగ చక్కగా శరీరాన్ని అంతా అంగాన్ని స్పృశించి వర్ణించి ఆయన యొక్క కీర్తిని, గుణాన్ని, బుద్ధిని, తత్వాన్ని అన్నీ ఎంత గొప్పగానే వర్ణించాడు. ఆ వర్ణనలో ఆ తల్లి రాముణ్ణి దర్శించింది, ఆనంద బాష్పాలతోటి పొంగిపోయింది. అంత గొప్పగా ఆ హనుమంతుల వారు రాముల వారిని పొగిడారు. ఉన్నది ఉన్నట్టు చెప్పారు కానీ లేనిది కల్పించుకుంది. సాధారణంగా మనకి ఇష్టమైతే 4 ఎక్కువ చెప్తాం, ఇష్టమైతే. అలాగే కష్టం అనిపిస్తే 4 ఇంకా ఎక్కువ కలిపి చెప్తాం వాళ్ళ గురించి వ్యతిరేకంగా. అలాగ హనుమంతుల వారు అలా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా శ్రీరామచంద్రుడు ఎంత గొప్పవాడు, ఆయన గొప్పతనం ఏంటి, గొప్ప లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాడు, అవే వర్ణించాడు తప్ప నాకు ఇష్టం కదా అని 4 ఎక్కువ చెప్పలేదు. ఉన్నట్టు చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పాడు, ఎక్కడి నుంచి ప్రారంభించాడు. సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంద్రుడు, సర్వజీవులకు ఆనందాన్నిచ్చే పురుషోత్తముడమ్మ శ్రీరామచంద్రుడు. సామాన్యుడ, 8 అడుగుల ఆజానుబాహుడు, దీర్ఘాయుష్మంతుడు, గంభీరమైన కంఠధ్వని కలిగినటువంటి వాడు, సింహంలా ఉంటాడమ్మా. చంద్రబింబం లాంటి అందగాడు, సూర్య తేజస్సుతోటి వెలిగిపోయే కీర్తిమంతుడమ్మా, సామాన్యుడు కాదమ్మా శ్రీరామచంద్రుడు అని ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంద్రుడు, సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంద్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున పృథివీ సముడు, సూర్యతేజుడు శ్రీ రఘురాముడు, క్షమాగుణమున పృథివీ సముడు, సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చంకన నిలిచే శ్రీ హనుమాను గురునాయక పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. వేదసారముల ద్రోలినవాడు, ధనుధరులలో అగ్రగణ్యుడు, వేదసారముల ద్రోలినవాడు, ధనుధరులలో అగ్రగణ్యుడు, 8 అడుగుల దీర్ఘకాయుడు, హరిభయంకరుడు ఆశ్రిత పాలుడు, 8 అడుగుల దీర్ఘకాయుడు, హరిభయంకరుడు ఆశ్రిత పాలుడు, చతుర్వర్ణ సంరక్షణ దాక్షుడు, సదాచార సంపన్నుడు రాముడు, చతుర్వర్ణ సంరక్షణ దాక్షుడు, సదాచార సంపన్నుడు రాముడు అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురునాయక పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. చతుర్వేదములు తెలిసిన వాడని అంగుష్టమూల రేఖలు తెలుసడు, చతుర్వేదములు తెలిసిన వాడని అంగుష్టమూల రేఖలు తెలుసడు, దీర్ఘాయుష్యము కలిగిన వాడని ముఖపాద హస్త రేఖలు తెలుపెడు, దీర్ఘాయుష్యము
కలిగిన వాడని ముఖ పాదహస్త రేఖలు తెలుపెడు పురుషోత్తముడని మహాత్ముడని శ్రీరాముని రూపురేఖలు తెలుపెడు పురుషోత్తముడని మహాత్ముడని శ్రీరాముని రూపురేఖలు తెలుపెడు అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమానుడు పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ కరచరణాది ద్వంద్వాంగములు 14 జతలు సమములుగా గల కరచరణాది ద్వంద్వాంగములు 14 జతలు సమములుగా గల నాసిక కన నయనాదులు అష్టాంగములు దిగ్గములుగా గల నాసిక కన నయనాదులు అష్టాంగములు దీర్ఘములుగా గల శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామసుందరుడు సీతారాముడు శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామసుందరుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమానుడు పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ సమదీర్ఘములగు కేశములు గల శిరోభాగములు గల సమదీర్ఘములగు కేశములు గల శిరోభాగములు గల సింహశార్దూల వృషభేంద్రుల వల హొయలు మీర వెడలు నడకలు గల సింహశార్దూల వృషభేంద్రుల వల హొయలు మీర వెడలు నడకలు గల అలకలాడు అందాల మోము గల అరవిందాక్షుడు శ్రీ రఘురాముడు అలకలాడు అందాల మోము గల అరవిందాక్షుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమానుడు పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ కనుకొల కులలో ఎరుపు జీరగల విశాలమైన కనుగోయగల కనుకొల కులలో ఎరుపు జీరగల విశాలమైన కనుగోయగల శంఖము వంటి కంఠసీమగల గంభీరమైన కంఠధ్వని గల శంఖము వంటి కంఠసీమగల గంభీరమైన కంఠధ్వని గల సురుచిర కాన కపోలములు గల ఆజానుబాహుడు శ్రీ రఘురాముడు సురుచిర కాన కపోలములు గల ఆజానుబాహుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమానుడు పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ
సత్యధర్మముల సంరక్షకుడు సర్వలోకముల శ్రేయస్కాముడు సత్యధర్మముల సంరక్షకుడు సర్వలోకముల శ్రేయస్కాముడు ధర్మనిరతి వర్ధిల్లు శీలుడు ధర్మమరచి వర్ధిల్లు శీలుడు ధర్మనిరతి వర్ధిల్లు శీలుడు ధర్మమరచి వర్ధిల్లు శీలుడు కీర్తి ప్రతాప సంపన్న సద్గుణుడు పురుషోత్తముడు శ్రీ రఘురాముడు కీర్తి ప్రతాప సంపన్న సద్గుణుడు పురుషోత్తముడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంకన నిలిచే శ్రీ హనుమాను పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీరామచంద్రుడు యొక్క లావణ్య స్వరూపాన్ని అంగాన్ని స్పృశించాడు. అమ్మా, ఆయన తల్లిలో ఉంటుంది, జుట్టిలా ఉంటుంది, జుట్టు మీద 3 సుడులు ఉంటాయి, చక్కటి పద్మాల్లాంటి కళ్ళు, సూర్య తేజస్సుతోటి వెలిగిపోయేటటువంటి జ్ఞానము, చంద్రబింబం లాంటి అందగాడు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సామాన్యుడామా శ్రీరామచంద్రుడు. అంతేకాకుండా ఆయన నడుస్తే ఎలా ఉంటుంది, కూర్చుంటే ఎలా ఉంటుంది, తింటే ఎలా ఉంటుంది, మాట్లాడితే ఎలా ఉంటుంది. ఆ శ్రీరామచంద్రుడికి ఎంతో ఓర్పు, సహనం, ప్రేమ ఇవన్నీ ఉన్నాయి తల్లి అని ఎంతో గొప్పగా వర్ణిస్తుంటే ఆ మాటలు విని ఎంతో ఆనందపడిపోయింది. తన భర్త అయినటువంటి శ్రీరామచంద్రుడిని హనుమంతుల వారి యొక్క వర్ణంలో సుస్పష్టంగా చూసి ఆనందభరితురాలైంది. అటువంటి సమయంలో ఇంకా హనుమంతుల వారు లక్ష్మణుడు గురించి చెప్తున్నారు. అమ్మా, ఆయన సోదరుడు ఉన్నాడు లక్ష్మణుడు, సామాన్యుడా, అన్నకు తోడు నీడయ్యి చలిగాడు, అజేయుడమ్మా, సామాన్యుడు కాదమ్మా అని ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు. అమ్మా, అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు. అన్నకు తోడు నీడయై చెలగడు అజేయుడు శత్రుభయంకరుడు. అన్నకు తోడు నీడయై చెలగడు అజేయుడు శత్రుభయంకరుడు. సామాన్యులు కారు సోదరులిరువురు నిను వెదకుచు మమ్ము కలసినారు. సామాన్యులు కారు సోదరులిరువురు నిను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే. అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. ఆ రకంగా శ్రీరామచంద్రుడి గురించి తర్వాత లక్ష్మణుడి గురించి చెప్పాడు. అడగకుండానే వాలి సుగ్రీవుల గురించి కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఇంకా మారు ప్రశ్న ఉండకూడదు కాబట్టి. అమ్మా, మా వానర సోదరులు ఉన్నారు, ఎలా ఉన్నారు, వారి గురించి తెలియజేస్తా అని వాలి సుగ్రీవుల గురించి తెలియజేస్తున్నాడు హనుమంతుల వారు. ఏమంటున్నారు? వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వారి నడుమ చెలరేగే తగవులు. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వారి నడుమ చెలరేగే తగవులు. సుగ్రీవుని వాలి పారద్రోలేను తమ్ముని భార్యను తాను హరించెను. సుగ్రీవుని వాలి పారద్రోలేను తమ్ముని భార్యను తాను హరించెను. సుగ్రీవుడోడి పారిపోయను ఋష్యమూకమను గిరిపై దాగెను. సుగ్రీవుడోడి పారిపోయను ఋష్య
సుగ్రీవుడోడి పారిపోయెను వృషముఖమను గిరిపై దాగెను అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. వాలి సుగ్రీవులు మా వానర సోదరులమ్మ, వాళ్ళిద్దరి మధ్య వైరం ఎందుకు వచ్చిందో ఆ వివరాలని తెలియజేస్తూ, వాలి సుగ్రీవుని కొట్టి తరిమేస్తే సుగ్రీవుడి వెంట మేము వెళ్ళాం, ఋషముఖ పర్వతం మీద దాగి ఉన్నాం. రామలక్ష్మణులిద్దరూ తమను వెతుక్కుంటూ వస్తూ మమ్మల్ని కలిశారు. అసలు రాముడికి సుగ్రీవుడికి స్నేహం ఏ రకంగా కుదిరిందో తల్లికి తెలియదు కాబట్టి వాళ్ళిద్దరి గురించి కూడా వివరించి చెప్పడం ప్రారంభించాడు. ఏమంటున్నాడో తెలుసుకుందాం. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వారి నడుమ చెలరేగే తగవులు. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వారి నడుమ చెలరేగే తగవులు. సుగ్రీవుని వాలి పారద్రోలేను తమ్ముని భార్యను తాను హరించెను. సుగ్రీవుని వాలి పారద్రోలేను తమ్ముని భార్యను తాను హరించెను. సుగ్రీవుడోడి పారిపోయెను ఋష్యముఖమను గిరిపై దాగెను. సుగ్రీవుడోడి పారిపోయెను ఋష్యముఖమను గిరిపై దాగెను అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సుగ్రీవుని సేవించుచు మేము ఋష్యముఖమున చేరియున్నాము. సుగ్రీవుని సేవించుచు మేము ఋష్యముఖమున చేరియున్నాము. ఆ సమయాన సమీపవనాల కొడగాంచినాము రామలక్ష్మణుల. ఆ సమయాన సమీపవనాల కొడగాంచినాము రామలక్ష్మణుల. వల్కలధారులై ధనుర్ధారులై వెదకుచున్నారు అడవుల పాలై. వల్కలధారులై ధనుర్ధారులై వెదకుచున్నారు అడవుల పాలై అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రామలక్ష్మణుల సుగ్రీవుడు గని భయపడి పరుగిడి శిఖరము బ్రాకెను. రామలక్ష్మణుల సుగ్రీవుడు గని భయపడి పరుగిడి శిఖరము బ్రాకెను. వృత్తాంతమరసి వేగరమని వారి కడకు నొంటిగా బంపెను. వృత్తాంతమరసి వేగరమని వారి కడకు నొంటిగా బంపెను. కాంచినాడ శ్రీరామలక్ష్మణుల పొందినాడ దివ్యానుభూతుల. కాంచినాడ శ్రీరామలక్ష్మణుల పొందినాడ దివ్యానుభూతుల అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు
హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రామలక్ష్మణుల సుగ్రీవుని కడ భుజముల నిడుకొని లేజేటినాడ. రామలక్ష్మణుల సుగ్రీవుని కడ భుజముల నిడుకొని లేజేటినాడ. రామ సుగ్రీవులు సంభాషించిరి మిత్రులైరి ప్రతిజ్ఞల భూమిరి. రామ సుగ్రీవులు సంభాషించిరి మిత్రులైరి ప్రతిజ్ఞల భూమిరి. రాముడు వాలిని సంహరించునని సుగ్రీవుడు అన్వేషించునని. రాముడు వాలిని సంహరించునని సుగ్రీవుడు అన్వేషించునని అని హనుమంతుడు సీతతో పలికే. అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఋష్యముఖమున నీవు వైచినవి సొమ్ములన్నయో మాకడనున్నవి. ఋష్యముఖమున నీవు వైచినవి సొమ్ములన్నయో మాకడనున్నవి. ఆ సొమ్ముల శ్రీరాముడు గాంచి నిన్ను గనినటులా కడువిల పిలిచి. ఆ సొమ్ముల శ్రీరాముడు గాంచి నిన్ను గనినటులా కడువిల పిలిచే. నిన్నెడబాసిన రామచంద్రుడు నిద్రాహారములు మరచినాడు. నిన్నెడబాసిన రామచంద్రుడు నిద్రాహారములు మరచినాడు అని హనుమంతుడు సీతతో పలికే. అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కోదండపాణి అండదూచుకొని సుగ్రీవుడు కిష్కింధ చేరుకొని. కోదండపాణి అండదూచుకొని సుగ్రీవుడు కిష్కింధ చేరుకొని. కోరికి రమ్మని వాలిని పిలిచే ఇరువురి నడుమా పోరు చెలరేగే. కోరికి రమ్మని వాలిని పిలిచే ఇరువురి నడుమా పోరు చెలరేగే. శ్రీరాముడు ఒకే బాణముచే అతి బలశాలిని వాలిని గూల్చే. శ్రీరాముడు ఒకే బాణముచే అతి బలశాలిని వాలిని గూల్చే అని హనుమంతుడు సీతతో పలికే. అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
సుగ్రీవుడు వానర రాజయ్యను నిన్ను వెదకగమౌ ఆజ్ఞాపించెను. సుగ్రీవుడు వానర రాజయ్యను నిన్ను వెదకగమౌ ఆజ్ఞాపించెను. వానర వీరులు నలువంకలకు వెడలినారు నీ జాడ తెలియుటకు. వానర వీరులు నలువంకలకు వెడలినారు నీ జాడ తెలియుటకు. అంగదుడాదిగా మేము కొందరము దక్షిణ దిశగా పయనించినాము. అంగదుడాదిగా మేము కొందరము దక్షిణ దిశగా పయనించినాము అని హనుమంతుడు సీతతో పలికే. అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రావణుండు నిన్ను గొనిపోయనని లంకలోన బంధించియుండునని. రావణుండు నిన్ను గొనిపోయనని లంకలోన బంధించియుండునని. పక్షిరాజు సంపాతి మాట విని సాగర తీరము వేగ చేరితిమి. పక్షిరాజు సంపాతి మాట విని సాగర తీరము వేగ చేరితిమి. శతయోజనముల వారిధి దాటి ఒంటిగా నేను లంక చేరితి. శతయోజనముల వారిధి దాటి ఒంటిగా నేను లంక చేరితి అని హనుమంతుడు సీతతో పలికే. అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా వాలి సుగ్రీవుల గురించి తెలియజేశారు. ఏ రకంగా సుగ్రీవు రాజైన తర్వాత తన వానరులంతా కూడా నలుదిక్కులకు వెళ్ళి తమరి గురించి వెతుకుతున్నారో. దక్షిణముఖంగా మేము వచ్చాము తల్లి. మా మిత్రులందరూ కూడా సముద్రం అవతల వైపు ఉండిపోయారు. నేను ఒంటరివాణ్ణి, రామనామమే నాకు తోడే లంకలో ప్రవేశించి తమరి యొక్క దర్శన భాగ్యాన్ని పొందినటువంటి అదృష్టవంతుణ్ణి తల్లి. ఈ అదృష్టం నాది కాదు తల్లి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులది. ఎన్నో పుణ్యకార్యాలు చేశారు, ఎన్నో ఘనకార్యాలు చేశారు, ఎన్నెన్నో మరి ధర్మకార్యాలు చేశారు. కాబట్టి అటువంటి అదృష్టం నాకు లభించింది అని తన తల్లిదండ్రుల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడంటే, రామ భక్తుడా సుగ్రీవు సచివుడా వాయుతనయుడా కామరూపుడా. రామ భక్తుడా సుగ్రీవు సచివుడా వాయుతనయుడా కామరూపుడా. ఎంత ఘనకార్యం సాధించిన హనుమంతుల వారు ఎంత నిగర్వో చూడండి. అమ్మా నేను కాబట్టి తమను చూశానని చెప్పట్లా, తన తల్లిదండ్రుల్ని రాముల వారిని అందరినీ పొగుడుతూ వాళ్ళందరి యొక్క అనుగ్రహంతో తమరి దర్శన భాగ్యం నాకు కలిగింది తల్లి. అది హనుమంతుల వారి యొక్క గొప్పతనం. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడంటే, రామ భక్తుడా సుగ్రీవు సచివుడా వాయుతనయుడా కామరూపుడా. రామదూతగానే వచ్చినాడా అడుగడుగున లంక వెదకినాడా. రామదూతగానే వచ్చినాడా అడుగడుగున లంక వెదకినాడా. కడకు నీ జాడ తెలిసినాడా నిన్ను గాంచిన కీర్తి పొందినాడా. కడకు నీ జాడ తెలిసినాడా నిన్ను గాంచిన కీర్తి పొందినాడా అని హనుమంతుడు
సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చౌతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇంత ఘనకార్యాన్ని సాధించిన హనుమంతుల వారు చూడండి, మాతృభక్తి, పితృభక్తి, ఆచార్య భక్తి, పరమభక్తి, రాముడి మీద పరమభక్తి. భక్తి అన్నది మనిషిలో ఇంత గొప్పతనాన్ని పెంచుతూ ఉంటుంది. ఆ హనుమంతుల వారు ఇంత ఘనకార్యాన్ని సాధించినా ఎవ్వరూ అమ్మవారిని చూడలేకపోయారు, కేవలం హనుమంతుల వారే. అయినా చూడండి, అది గర్వంగా భావించట్లేదు, అదొక అదృష్టంగా భావిస్తూ, తన తల్లిదండ్రుల యొక్క గొప్పతనంగా భావిస్తూ, ఇదంతా కూడా తన తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం నాకు ఇటువంటి భాగ్యం లభించిందని తన తల్లిదండ్రుల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు. రామాయణంలో మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి ఎంతో ఉన్నది. మనం ఏదైనా ఇతరులకి చిన్న సహాయం చేస్తే మనం చెప్పకముందే ఊరంతా మనం చెప్పేసుకుంటూ ఉంటాం. సాధారణంగా మన జీవితంలో ఎవరికైనా చిన్న సహాయం చేస్తే వాళ్ళు చెప్పకముందే మనం ఊరంతా చెప్పేసుకుంటాం, మేము పలానా వారికి చేసామని. ఎంత ఘనకార్యం సాధించినా హనుమంతుల వారు చూడండి ఎంత నిగర్వో, తన గొప్పతనం తాను చెప్పుకోవట్లేదు. నిజమైనటువంటి గొప్పవాళ్ళ లక్షణం ఏంటంటే ఇదే. అందుకనే మనం ఇటువంటి సద్గ్రంథ పఠనం వల్ల మనకి ఇటువంటి మంచి లక్షణాలు మనకు లభిస్తూ ఉంటాయి, తెలియకుండానే మనకి అలవాటు అవుతూ ఉంటాయి. హనుమంతుల వారు తన తల్లిదండ్రుల గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, మాల్యవంతమను నగమున నుండెను కేసరి అనునొక వానరోత్తముడు. మాల్యవంతమను నగమున నుండెను కేసరి అనునొక వానరోత్తముడు. మాల్యవంతమును వదలి వెళ్ళేను గోకర్ణమాను శిఖరి చేరెను. మాల్యవంతమును వదలి వెళ్ళేను గోకర్ణమాను శిఖరి చేరెను. అచట ఋషులచే నియమింపబడి సంబసాదనుడను అసురుని కూల్చే. అచట ఋషులచే నియమింపబడి సంబసాదనుడను అసురుని కూల్చే అని హనుమంతుడు సీతతో పలికే. అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చౌతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అంజనీ దేవి ఆకేసరి సతి వాయుదేవు వరమున నను గన్నది. అంజనీ దేవి ఆకేసరి సతి వాయుదేవు వరమున నను గన్నది. కన్న తల్లి నను ప్రాణప్రదముగా పెద్ద చేసినది ప్రేమ మీరగా. కన్న తల్లి నను ప్రాణప్రదముగా పెద్ద చేసినది ప్రేమ మీరగా. సుగ్రీవునకు మంత్రినై తిని రామదూతనై ఇటు వచ్చి తిని. సుగ్రీవునకు మంత్రినై తిని రామదూతనై ఇటు వచ్చి తిని అని హనుమంతుడు సీతతో పలికే. అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చౌతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా హనుమంతుల వారు ఉన్న విషయాన్నంతా కూడా చాలా చక్కగా వివరించి చెప్తే, వచ్చినటువంటి వాడు నిజంగా హనుమంతుడు. సుగ్రీవుడు ఒక మంత్రి, రాముడి యొక్క దూత అని సంపూర్ణమైనటువంటి విశ్వాసం వచ్చింది. ఎందుకంటే అతని మాటల్లో ఉన్న నిజాయితీ, తన ప్రవర్తన, రామభక్తుడిగా తాను చూపించేటటువంటి ఆ భక్తి, ఇవన్నీ కూడా
ఆ తల్లికి హనుమంతుల వారి మీద సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగించింది. వెంటనే హనుమంతుల వారి మీద ఇంకా తల్లికి నమ్మకం పెరుగుతుంటే హనుమంతుల వారు ఏమంటున్నారంటే, పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా వానరుడేనని, పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా వానరుడేనని, రామదూతయని నమ్మతగునని తెలిపినవల్ని సత్యములేనని, రామదూతయని నమ్మతగునని తెలిపినవల్ని సత్యములేనని, ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా, ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా, జయ హనుమంతుడు సీతతో పలికే, జయ హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చంతన నిలిచే. ఎంతో మర్యాదపూర్వకంగా పలకరిస్తూ ఎంతో భక్తితోటి రాముడు ఎంత గొప్పవాడో, రామనామం ఎంత గొప్పదో అంత గొప్పగా హనుమంతుల వారు తన భక్తిని మరి ప్రదర్శిస్తూ నిజమైనటువంటి దూతలాగా మాట్లాడేది శ్రీరామచంద్రుడు యొక్క అర్ధాంగి సీతామాతతో ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడో అటువంటి మాటలు వింటుంటే తల్లికి ఎంతో ఊరట కలిగింది. 10 నెలల నుంచి పడిన కష్టాలని క్షణాల్లో మర్చిపోయింది. అటువంటి సమయంలో అమ్మా శాంతి శాంతి హరి ఓం.